అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ప్రాంతం రాజకీయాలు కొంచెం సపరేట్గా డిఫరెంట్గా ఉంటాయి, మనందరికీ తెలుసు. అందులో వైజాగ్ ప్రాంతంలో ముఖ్యమైనటువంటి నియోజకవర్గం భీమిలి. భీమిలికి సంబంధించి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీల గతంలో పోటాపోటీగా నడిచినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి గంటా శ్రీనివాసరావు గారు. ఈయన గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచారు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, ఇప్పుడు టీడీపీ నుంచి కూడా గెలిచిన పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో ఈయన అయితే 2014లో కూటమి అధికారంలోకి వచ్చింది, కానీ ఈయన కూడా గెలిచారు, కానీ ఈయనకు మంత్రి పదవి లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ భీమిలికి సంబంధించి ఒక డిస్కషన్ బాగా నడుస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక 2-3 నెలల నుంచి పూర్తిగా నడుస్తుంది. వైజాగ్ ఎంపీగా ఉన్నటువంటి బాలకృష్ణ చిన్నాలుడు, లోకేష్కి తోడలుడైనటువంటి శ్రీభరత్, అంటే గీతం విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఆ చైర్పర్సన్ అనమాట. సో ఇప్పుడు శ్రీభరత్ వైజాగ్ ఎంపీగా ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికల కంటే 2029కి ఆయన నేను ఎంపీగా కాదు, నేను భీమిలి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని చెప్పేసి లోకేష్తో మాట్లాడుతున్నట్టుగా సమాచారం. అయితే ఆయన అఫీషియల్గా ఎక్కడ ప్రకటించలేదు, కానీ ఆయన కార్యాచరణ ప్రణాళిక మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. అంటే మొత్తం మీద శ్రీభరత్ గారు భీమిలి నుంచి పోటీ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇది ఎలా ఉంటే, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా, ఆయన కుమారుడిని నెక్స్ట్ నేను కంటెస్ట్ చేయను, నా కుమారుడిని ఇక్కడ నుంచి కంటెస్ట్ చేయించాలి భీమిలి నుంచి అని గంటా శ్రీనివాసరావు గారు కూడా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక పక్క లోకేష్ గారు తోడలుడైనటువంటి శ్రీభరత్, అంటే బాలకృష్ణ చిన్నాలుడు ఇక్కడ పోటీ పడుతుంటే, ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారి కుమారుడిని కంటెస్ట్ చేయించాలంటే ఒకే పార్టీలో ఒకే రకం కష్టమైపోతుంది. ఇది తెలుగుదేశం పార్టీకి ఒక అగ్ని పరీక్ష అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఎవరిని కాదనలేము. ఆయన ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో కూడా గెలిచారు, ఆయన ఓటమి ఎరగని నాయకుడు. ఆయన్ని పక్కన పెట్టేసి శ్రీభరత్కి ఇవ్వాలంటే కష్టం. ఎందుకంటే శ్రీభరత్ ఇప్పుడే 2024లో వైజాగ్ నుంచి ఎంపీగా గెలిచారు, కానీ 2019లోనే ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి అప్పుడు. కానీ అప్పుడు పరిస్థితుల రీత్యా అక్కడ గెలవలేకపోవటం, ఆయన ఫస్ట్ అటెంప్ట్లో ఆయన ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు శ్రీభరత్ గారు. తర్వాత ఇప్పుడు 2024 గెలిచారు, కానీ నేను ఎంపీగా కాదు, ఖచ్చితంగా ఈసారి భీమిలి నుంచి గెలవాలి, భీమిలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చెప్పేసి ఆయన అయితే చెప్తా ఉన్నారు. ఆయన ఇటీవల కాలంలో గడప గడపకి తిరిగినటువంటి కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వైజాగ్ మొత్తం కూడా ఆయన గాలించి తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. సో ఆ విధంగా కొంచెం వైజాగ్ ప్రాంతం అంతా కూడా ఆయనకి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. పైగా ఆయన స్థానికుడు, అక్కడ గీతం యూనివర్సిటీ టెన్కి సంబంధించి కొంచెం చైర్మన్ కాబట్టి, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, అక్కడ లోపల ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆయనకు అవగాహన ఉన్నాయి. సో అందువల్ల నేను ఎంపీగా కాదు, ఖచ్చితంగా ఈసారి భీమిలి నుంచి కంటెస్ట్ చేయాలంటారు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారికి ఇప్పుడు ఇది ఒక అగ్ని పరీక్ష అని చెప్పొచ్చు. కుమారుడు రాజకీయ అరంగేటం చేయించాలి, కుమారుడిని ఇప్పుడు గెలిచే ప్లేసు, అంటే ఇప్పుడు ఆయనకు 2 సార్లు గెలిచారు కాబట్టి అది చాలా ఈజీ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు భరత్ గారు ఇక్కడికి రావటం వల్ల ఈయన మళ్ళీ కొత్త ప్లేస్ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో భరత్ గారే వేరే ప్లేస్ ఎత్తుక్కోవచ్చు కదా అనేది ఈయన మనసులో ఉంది. కానీ పార్టీ అధినాయకత్వం, అంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారే డిసైడ్ చేసి చెప్తున్నారు కనుక ఖచ్చితంగా గంటా శ్రీనివాసరావు గారు పార్టీ మారతారా అనేది ఇప్పుడు కొంచెం సంచలనంగా మారింది. అయితే పైగా ప్రభుత్వం మీద ఆయన కొంచెం గుర్రుమంటూ కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకులు, ఓటమి ఎరగని నాయకుడు, భీమిలి అంటే కొంచెం కష్టమైన పరిస్థితి. అలాంటిది 2 సార్లు గెలిచారు, అయినా కూడా ఆయనకు మంత్రి పదవి లభించలేదు. పోనీ నెక్స్ట్ ఏమన్నా మంత్రివర్గ విస్తరణలో ఏమన్నా మార్పులు ఉంటాయంటే అక్కడ కూడా ఈయన పేరు కనిపించని పరిస్థితుంది. సో ఇలాంటి సమయంలో కుమారుడిని రాజకీయ అరంగేటం చేయించాలంటే కొంచెం గంటా శ్రీనివాసరావు గారు కష్టంగానే మారింది. మరి ఇప్పుడు భరత్ గారు ఇక్కడికి వస్తే మరి ఈయన ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఏ ప్లేస్ ఎత్తుక్కోవాలి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం మారింది. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ విషయం బాగా హాట్ టాపిక్గా మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. ఇప్పుడు మరి లోకేష్ గారు ఖచ్చితంగా భీమిలి నుంచి చేయాలంటే గంటా గారు ఎటు వెళ్తారు, వారి కుమారుడు రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. సో దీనికి ఎప్పుడైతే మరి బ్రేక్ పడుతుంది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఎక్కడ క్లారిటీ రాలేదు, అఫీషియల్గా కూడా ఏం ప్రకటించలేదు. కానీ మొత్తం మీద మాత్రం శ్రీభరత్ గారు భీమిలి నుంచి కంటెస్ట్ చేయాలని చెప్పి బలంగా తిరుగుతూ ఉన్నారు. దానికి గంటా శ్రీనివాసరావు గారు గుర్రుమంటూ ఉన్నారు.
థ్యాంక్ యూ.